పిట్యూటరీలో కొన్నిసార్లు ఆ యొక్క సెల్స్ అబ్నార్మల్గా ప్రొలిఫరేట్ అవటం వల్ల కొన్ని కంతులు ఏర్పడటం జరుగుతుంది. ఈ పిట్యూటరీలో కంతి అనేది డెవలప్ అయినప్పుడు కొన్ని లక్షణాలు అనేది మనకి తరచూ చూస్తుంటాం. అతి ముఖ్యంగా హెడ్ఏక్స్ రావటం, విజువల్ డిస్టర్బెన్సెస్ అంటే కొంచెం చూపు మందలించడం, డిప్లోపియా అంటే కొన్నిసార్లు డబుల్ విజన్ ఉండటం, అదేవిధంగా వామిటింగ్స్ అలాంటి లక్షణాలు మనం తరచూ చూస్తూ ఉంటాం. ఈ పిట్యూటరీ కంతుల గురించి మనం మళ్ళీ ఇంకా ఎక్కువగా చెప్పుకోవాలంటే అవి 2 రకాలుగా ఉంటాయి. నాన్ ఫంక్షనల్ పిట్యూటరీ ట్యూమర్స్ మరియు ఫంక్షనల్ పిట్యూటరీ ట్యూమర్స్. అంటే కొన్నిసార్లు ఈ కంతిలో ఉన్న ఒక సెల్స్ ఒక హార్మోన్ ప్రొడక్షన్ ఎక్కువ అవటం వల్ల అనేక లక్షణాలు ఉండొచ్చు. అదేవిధంగా నాన్ ఫంక్షనల్ ట్యూమర్స్ అంటే ఆ హార్మోన్ ప్రొడక్షన్ ఎక్కువగా ఉండటం జరగదు, కానీ ఆ కంతి యొక్క సైజ్ వల్ల మిగతా హార్మోన్ డెఫిషియన్సీ ఉండే అవకాశం కూడా ఉంటుంది. సో హైపర్ ఫంక్షనింగ్ పిట్యూటరీ గ్లాండ్ ట్యూమర్స్ గురించి మనం చెప్పుకోవాలనుకుంటే ఎవరెవరికి గ్రోత్ హార్మోన్ ప్రొడక్షన్ ఎక్కువగా ఉండటం జరుగుతుందో వాళ్ళకి యాక్రోమెగలీ అనే సమస్య ఏర్పడుతుంది. ACTH అనే హార్మోన్ ప్రొడక్షన్ ఎక్కువ ఉండటం వల్ల కుషింగ్స్ సిండ్రోమ్ అంటే బాడీలో కార్టిసాల్ లెవెల్స్ అత్యధికంగా ఉండటం వల్ల దాని యొక్క సమస్యలు అనేక ప్రత్యేకమైన లక్షణాలతో మనకి పేషెంట్స్ ప్రెసెంట్ అవుతూ ఉంటారు. అదేవిధంగా ప్రొలాక్టినోమాస్ అత్యధికంగా మనం పిట్యూటరీలో ట్యూమర్స్ గురించి చెప్పుకోవాలనుకుంటే ప్రొలాక్టినోమాస్ అంటే ప్రొలాక్టిన్ లెవెల్స్ అనేది ఎక్కువ అవటం వల్ల కొన్నిసార్లు అనేక సమస్యలు ఏర్పడతాయి. వాటి ప్రొలాక్టినోమా ఉండే సమస్యలు మగవాళ్ళలో వేరుగా ఉంటాయి, ఆడవాళ్ళలో వేరుగా ఉంటుంది. మగవాళ్ళలో మెయిన్గా హెడ్ఏక్, చూపు మందలించటం, అదేవిధంగా మేల్ హార్మోన్ టెస్టోస్టెరాన్ లెవెల్స్ తగ్గిపోవటం, దానివల్ల వచ్చే సమస్యలు, అదేవిధంగా గైనకోమాస్టియా అంటే మగవాళ్ళలో బ్రెస్ట్ సైజ్ పెరగటం లాంటివి చూస్తూ ఉంటాం. ఆడవాళ్ళలో ప్రొలాక్టిన్ లెవెల్స్ ఎక్కువగా ఉండటం వల్ల అత్యధికంగా ఎక్కువ శాతంగా మనకు కనిపించే లక్షణాలు ఏంటంటే పీరియడ్స్ ఇరెగ్యులర్గా ఉండటం, అదేవిధంగా ఛాతి నుంచి పాలు అనేది ప్రొడ్యూస్ అవటం, గెలాక్టోరియన్ అంటాం. సో ఈ యొక్క సిమ్టమ్స్ ఉన్నప్పుడు మనం ప్రొలాక్టిన్ ప్రొడ్యూసింగ్ ట్యూమర్స్ ఉన్నాయో లేదో నిర్ధారించడం తప్పనిసరి.